దగ్గరికి పంపిస్తున్నారు నాయకుల్ని. ఒక ఎమ్మెల్యేనో ఒక ఏరియా కార్పొరేటరో ఏరియా కౌన్సిలరో మన ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఓటు ఉంది కదండి మర్చిపోబాకండి మనోడికి వేయండి అని అడిగినప్పుడు సహజంగా కాదనరు. ఇక్కడ ఏది విపరీతమైన పోటీ ఉన్నప్పుడైతే వచ్చినా నడవదు. ఇక్కడ వైసీపీ లేదు కదా పోటీలో, ఇంకేముంది ఇక్కడ? రెండు జరుగుతుంది. ఒకటి, ఇంట్రెస్ట్ లేనోడు ఓటు వేయడమే మానేస్తాడు. సాధారణంగా మీకు పట్టణాలు నగరాల్లో, పట్టణాల్లో కొంత బెటర్ కానీ నగరాల్లో మెట్రోస్లో ఎంత పోలింగ్ జరుగుతుంటుంది? 48%, 50%. 50% దాటిందంటే గొప్పగా పోలింగ్ అయినట్టు. అట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతే, పోలింగ్ చాలా తక్కువ అవుతుంటుంది. అంటే మిగిలిన ఎమ్మెల్సీ అయితే ఓకే సార్ మీరు అన్నట్టు, అంటే ఎమ్మెల్యే ఓట్లతో గెలిచి అవి ఓకే. ఇక్కడ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అలా పార్టీల ప్రభావం ఉంటుందా? లేదా మెయిన్ కదా వాళ్ళకి? ఇక్కడ దాంట్లో ఒకటి ఏపీటీఎఫ్ వాళ్ళకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అతను. అవును. కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఉపయోగపడిపోతుంది కదా. ఇక్కడ రెండే పద్ధతులు. ఒకటేంటంటే నిరుద్యోగులకి ఒక కోపం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద. ఏంటంటే గ్రూప్ 2 అన్నారు. ఆ గ్రూప్ 2లో అప్పట్లో జగన్ ఉన్న టైంలో 2023లోనే నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చాక ఏమైంది, వాళ్ళకి ఆ రోస్టర్లో తేడా ఉందని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు అబేయన్స్లో పెట్టింది. తర్వాత